సిచ్యువేషన్ అయినా ఈజీగా మేనేజ్ చేసే సుధీర్ కి మరో సిచ్యువేషన్ ఎదురైంది. ఆ సిచ్యువేషన్ ఏంటి, దాన్ని ఎలా మేనేజ్ చేశాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ ద స్టేజ్. నాకు పెళ్లి 7 సంవత్సరాలు అయింది. సంవత్సరం ఒక చొప్పున 7 అన్నాను. అంటే నా తప్పు కాదులేండి, పెళ్ళైన కొత్తలో మా ఆయనకి జాబ్ లేదు. రీసెంట్ గా జాబ్ వచ్చింది, కొంచెం చేసి సెటిల్ అయ్యాడు. ఒక క్షణం మించి వస్తాయి అన్నా సన్నీ అన్న తినమ్మా. నాకు వద్దు మమ్మీ. తిన్నా వద్దు మమ్మీ. అరే ప్లీజ్ తినండి రే. తిన్నా వద్దు మమ్మీ. మమ్మీ ఆకలి అవుతుంది మమ్మీ. అమ్మ నాకు కూడా పెట్టి లోపలికి వెళ్ళి వస్తాను, కామ్ గా గోల్ చేయకుండా కూర్చోండి సరేనా. రే వంటలు ఎవరు తిన్నాలు చేశారు, గిన్నెలు ఎవరు పడేశారు, ఎవరు అన్నం పంపించారు, అన్నం పెడరా శివ పశువా నోరు నేను పిల్ల పట్టుకో కొడతావు. పిచ్చర్ పట్టిందా, అనవసరంగా పెళ్లి చేసుకున్నాను నిన్ను. మీ నాన్న వచ్చాడు రా. చెప్తారా అన్ని తండ్రి పొలం ఒక్కడు మాట్లాడు. ఇప్పుడు అర్థమైందా ఎందుకుంటాను. ఏంటి ఏంటండి గవర్నమెంట్ ఏం చెప్పింది? నాకేం చెప్పాలి, నీకేం చెప్పింది? చెప్పింది, అందరికీ చెప్పింది. ఏం చెప్పింది? ఒకరు ముద్దు ఇద్దరు హద్దు అంది. అవును, నేను ఒక్కదందరూ అయిపోయి ఇంకొకరు కట్టుకున్నాను నేను. గవర్నమెంట్ చెప్పింది పిల్లల గురించి కాదా, మా పిల్లల గురించి. అప్పుడు గవర్నమెంట్ క్లియర్ రాయాలి, పిల్లలు ఒకరు ముద్దు 2 హద్దు అని చెప్పండి. నేను పిల్లల గురించి చెప్పి ఎక్కడ అందరూ అయిపోయా, లేదు కొంత రెడీ కొంత చేసుకోవడానికి. మీకైనా పిల్లల మీద పిచ్చి ఉండొచ్చండి. ఒకరు కొన్ని ఇద్దరు కాదంటే ముగ్గురు, 7 కన్నాం 7 కన్నాం అన్నారండి. ఏం చేస్తాం, చిన్నప్పుడు మా నాన్న నాకు కథ చెప్పాడు. అలాగే ఒక రాజు 7 కొడుకులు ఉంటారని చెప్పని నేను రాజులో ఫీల్ అయిపోయి అందుకే 7 అన్నాను. మీ నాన్న భారతం చెప్పలేదేంటి? అందులో కౌరవులు 100 మంది ఉన్నారులే. మొన్న జీతం తీసుకొచ్చా కదా, ఒక 5,000 జీతం మొత్తం అయిపోయింది. జీతం అయిపోయిందా? పాలు తాగేశారు. ఇలా చదువుతారా మీరు? ఎలా చదువుతారా? ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాను అనుకోండి. ప్రోగ్రెస్ కార్డ్స్ సైన్స్ లో ఏంటారు 15 వచ్చినాయి. అంటే ఆ రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ రాశాడు డాడీ. మ్యాథ్స్ 0 వచ్చినాయి. ఆ ఎగ్జామ్ నేను రాలే డాడీ, ఆడ రాశాడు. ఆడెందుకు రాశాడు రా? ఆ ప్రోగ్రెస్ కార్డ్ ఇడిది. నువ్వెందుకు వచ్చావు? ఏంట్రా కన్ఫ్యూజన్? నాకు ఏంట్రా కన్ఫ్యూజన్? కంటిన్యూ కనెక్ట్ కన్ఫ్యూజన్ ఉంటుంది మరి. ఫోన్ ఏదో వస్తుంది చూడండి. ఏం చూస్తున్నారు? వస్తుందన్న రాలేదు అక్కడ. హలో రే, అవునా నిజమా? ఓహో ఓకే ఓకే ఇప్పుడే రైట్ ఉంటారా? మీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు కదా. అవును. గవర్నమెంట్ ఏదో కొత్తగా రూల్ పెట్టింది కదా. అవును. ఒక పిల్లలతో ఆపరేషన్ చేసుకుంటే లోన్ ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది కదా. అవును కదా. ఇప్పుడు వస్తున్నాడు పడాడు. అవును. నీకెళ్ళి తెలిసింది? రాసింది నేనే కదా. మీ ఫ్రెండ్ వాళ్ళు ఎవరో అబ్బాయిని పంపిస్తున్నాడు, ముక్కురాజు అడి పేరు చెప్పాడు, ఇందాక ఫోన్ చేశాడు. ముక్కురాజు ఏడి? మై నేమ్ ఇస్ ముక్కురాజు. ముక్కేడు అంత పొడుగుంది అంటే తినదు మొత్తం తిరిగి పెట్టండి. ముక్కు పొడుగు ఏంటి? ముక్కు పొడుగు మా అత్తలు పెట్టాలండి. ఏలే సరిపోతే ముక్కు పెట్టుకున్నాను. సరే ఇంతకు మీ పేరేంటండి? నా పేరు సుధీర్ అండి. సుధీర్. మీ పేరమ్మా? నా పేరు సీత అండి. ఓకే. మీ హాబీస్ ఏంటండి? నేను పిల్లలకి అంటుంటానండి. పిల్లలు బాగా చూసుకుంటుంటానండి. ఓకే. మీ హాబీస్ ఏంటండి? నేను దీనికి హెల్ప్ చేస్తూ ఉంటాను పిల్లలకన్నా. హెల్ప్ అంటే అది బాగా పిల్లలు బాగా చూసుకోవడంలో హెల్ప్ చేస్తూ ఉంటాను. ఓకే ఓకే ఓకే. మీరు కూర్చోండి. ఏం తాగుతారా? వద్దులేండి, ముక్కటి వస్తాను. మీకు పెళ్ళేనండి? నాకు పెళ్ళైంది కానీ పిల్లలు లేరండి. పిల్లలేరండి అంటే ఫస్ట్ నైట్ లో అమ్మాయి ముద్దు పెట్టుకుందాం అనుకున్నాండి. ఓకే. ముక్కటి వచ్చింది. హక్ చేసుకుందాం అనుకున్నాండి. ముక్కటి వచ్చింది. ఏం చేద్దామని ముక్కేటి వచ్చిందండి. అయ్యో, అందుకే దూరం పెట్టాను. మీ అడ్రస్ ఎక్కడండి? అడ్రస్ ఎందుకండి? నా ముక్కు చిన్నగా ఉంది. మీ బాబండి? మా అబ్బాయి అండి. ఓకే ఓన్లీ సన్. ఎందుకు అంటే ఒక్కరితో ఎందుకు ఆపేశారు? ఒక్కరితో ఎందుకు ఆపేశాడు వాళ్ళ మామూలు అడుగుతారేంటండి? ఆ ఒక్కడి కన్నదిగా మేము చాలా ఫీల్ అవుతున్నాం. భూమికి అసలు ఇంకోటి భారంగా ఇవ్వదలుచుకోలేదు. ఎందుకండి నా పిల్లలు నేను చిన్న పిల్లల చూసుకోలేదా? అదే చిన్న పిల్లల చూసుకోలేదా? ఏమన్నాడండి? స్వచ్ఛ భారత్ అంటే పిల్లలకి వెళ్ళొద్దు అని. అబ్బా నాకు అది దానికి నేను ఒకరు హద్దు 2 ముద్దు అని చెప్పిన గవర్నమెంట్ చెప్పారు. మేము ఒక్కరితోనే ఆపేశారు.
నేను కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నానండి. అందుకే నేను కూడా పిల్లల్ని కలదు ఇప్పటివరకు. అసలు పిల్ల కనపడి ప్రాబ్లం ఉండదు అనుకుంటారండి. పిల్లడు బాగున్నాడండి, చాలా క్యూట్ గా ఉన్నాడు. అవునా? నాన్న ఏం తాగుతావు నువ్వు? మ్యాన్షన్ తాత హిట్ అయిపోయిన తర్వాత ఎంత అవుతావు అడగలేదు, ఇప్పుడు ఎంత అవుతావు అడుగుతున్నారు. మిల్క్ మిల్క్. సరే నువ్వేం చదువుతున్నావు? స్వాతి స్వాతి ఏంటండి? అదే వాళ్ళ స్కూల్ పెట్ట స్వాతి. స్వాతి బుక్స్ వాళ్ళ ఫ్రెండ్ ఇయ్యి వీడు చదువుకుంటా ఉంటాడు మాట. పిల్లడు చాలా ముద్దొస్తున్నాడండి, ఒక చాక్లెట్ ఇవ్వాలి. చాక్లెట్ తీసుకోనన్నా. Thank you, చాక్లెట్ uncle. ఏంట్రా మీ డాడీ లేరా మా ఇంటికి వచ్చి ఆడుకోవడానికి? వాళ్ళు పక్కన ఉంటారండి. పక్క వీధి పిల్లలండి పక్కోళ్ళు. కాదండి, ఈడేడు కొంచెం తేడాగా ఉన్నాడు. అది మా ఇంటి పక్కన చంద్ర అని ఉంటాడండి. చంద్ర కొడుకండి. మరి ఈడేవుడు? ఈడు శేషు ఉన్నాడు కదా, శేషు కొడుకు. అందుకని ఈడేంటి ఎంత పొడుగున్నాడు? ధనరాజు. ఈడేంటి? ఆడు అభి అదిగో కండలు. మరి ఈడేవుడు? చంటి పిల్లడు అండి. పిల్లలు ఈడు సుధీర్ కొడుకు అండి, సేమ్ నల్లగున్నాడు. వీళ్ళందరూ పక్కింటి పిల్లలు. డౌట్ పడలేదు, ఒకడికి మన పోలికలు మ్యాచ్ అవ్వవు. సరే సరే, ఏం లేదండి. ఇప్పుడు యాక్చువల్ గవర్నమెంట్ 15 లక్షలు ఇస్తుంది కదా, ఓకే. సో అది కూడా ఒకరికి ఉన్నకి ఇస్తుంది అనమాట. కానీ నాకు ఎక్కడో డౌట్ పడుతుందండి, వీళ్ళందరూ ఏదో మీ ఇద్దరు పోలికలు ఉంటున్నాయండి వీళ్ళందరిలో. ఊరికి దొంగ రండి ఒకసారి. దొంగ పోలీస్ అంటే ఏంటండి? దొంగ పోలీసా? వీళ్ళిద్దరు ఆడతారు అంకుల్. ప్రతిరోజు పెట్రోల్ పోయి దాక్కుంటారు, మార్నింగ్ తేలుతారు. డాడీ ఈ రోజు మమ్మీ ఈ అంకుల్ దొంగ పోలీస్ ఆట ఆడతారు. మన ఇద్దరం దగ్గర ఇంకో చాక్లెట్ తీసుకో. లేదు మీకు ముక్కడ్డు వస్తా, పెద్దానికి ఏం చేయలేదు కానీ. వీళ్ళందరూ చూస్తుంటే ఎక్కడో కొడుతుందండి నాకు. ఏంటది అంటే మీ పిల్లలు? ఏం లేదండి, వీళ్ళందరూ పక్కింటి వాళ్ళ పిల్లలు ఇక్కడే పక్కన ఉంటారు అన్నమాట. యాక్చువల్లీ మా ఇంటికి వస్తుంటారు ఆడుకోవడానికి. కాంటే వాళ్ళు అడగండి. నాన్న ఈయన మీకేమవుతారు? కరెక్ట్ చెప్పండి, మీకు చాక్లెట్ ఇస్తుంది. ఇప్పుడు చెప్పండి ఏమవుతాడు? ఈ అమ్మాయి ఏమవుతుంది మీ అందరికి? చూసారండి, ఎవరన్నా సరే కన్న కొడుకులా చూసుకుంటాం మాట మేము. అది మాలో ఉన్న ప్రేమలో ఆప్యాయతలు. అలా మీరు ఎవరికి పుట్టారు? సుధీర్ అంటే ఆల్రెడీ పేరు సుధీర్, సుధీర్ ఆల్రెడీ పేరు అందరి డాడీ పేరు సుధీర్. అవునా? అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి 15 లక్షలు కొట్టేద్దామని. లేదండి, ఎన్ని ఫ్యామిలీని చూడలేదు నేను, ఇక్కడ చాలా ఫ్యామిలీని చూశాను. ఎంతమంది మోసం చేస్తారండి? మీ పేరు? నా పేరు సీత. అంకుల్ దగ్గర చాక్లెట్లు ఉన్నాయి. అంకుల్ మేము కష్టపడి మేకప్ మేకపోలు మళ్ళీ వేస్తారు అంకుల్. 15 లక్షలు. 15 లక్షలు ఎప్పుడు? కూర్చో, ఓన్లీ సౌండ్ రావాలి. My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. I love you, I love you, I love you. Oh my God! Extra Jabardast.
గిలి